ఏంటి కీర్తి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? అసలు ఏమై ఉంటుంది? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు కీర్తి? ఎవరు బాబు? నా పేరు రాజా అండి, కీర్తి ఫ్రెండ్ని. తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. తను లేదా అండి? అవునా, కీర్తి లేదే. వాళ్ళ నాన్నగారితో హైదరాబాద్ వెళ్ళింది. ఓకే అండి, అర్థమైంది కీర్తి. నీ ఎగ్జామ్స్ అయ్యే వరకు మాట్లాడొద్దన్నా కదా, ఆ కోపం ఇలా చూపిస్తున్నావా? అయినా పర్లేదు, నా గుండెల్లో ఉన్న నీతో మాట్లాడాలంటే కాల్ చేయాలా ఏంటి? హలో లక్ష్మి. చెప్పు రాజా. కీర్తి 2 days నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తను ఎంటెక్ అడ్మిషన్ కోసం హైదరాబాద్ వెళ్ళింది కదా, నీకు తెలీదా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు లక్ష్మి. అవునా, మా అందరికీ చెప్పింది. సరే, రేపు మార్నింగ్ వచ్చేస్తుంది కదా. అయినా నువ్వెందుకు కంగారు పడతావు? పక్కన వాళ్ళ ఫాదర్ ఉండటం వల్ల కాల్ అటెండ్ చేయలేకపోతుందేమో, అర్థం చేసుకో. నిజమే లక్ష్మి, నేనే నా కీర్తిని తప్పుగా అర్థం చేసుకున్నానేమో. లక్ష్మి. రాజా చెప్పు. కీర్తి ఫోన్ అవ్వట్లేదు. అదేంటి, నేను ఇప్పుడే తనతోటి మాట్లాడాను. తన ఇంటికి రమ్మంది, ఆల్రెడీ బయలుదేరాను. రాజా, తను నిన్ను కావాలని ఆట పట్టిస్తుంది. సరే లక్ష్మి, బాయ్. కీర్తి, నువ్వు హైదరాబాద్ వెళ్ళావని రాజా చెప్పలేదా? పాపం ఎంత కంగారు పడుతున్నాడో. కావాలని చెప్పలేదే. అదేంటి, నీ స్వీట్ హార్ట్కి చెప్పకుండా? మొన్నటి వరకే వాడిన స్వీట్ హార్ట్. అదేంటి కీర్తి అలా మాట్లాడుతున్నావు? బాగుంది కదా అని రోజు ఒకే స్వీట్ తినగలమా? ఈ అబ్బాయిలు కూడా అంతే, కామన్. వాడు నిన్ను ఎంతలా ప్రేమించాడో ఇలా మోసం చేయడం తప్పు కదా. తప్పేముంది? ఏంటి కీర్తి అలా మాట్లాడుతున్నావు? మన అమ్మాయిల వెంట అబ్బాయిలు తిరగాలి, కానీ ఎప్పుడు ఒకడే తిరిగితే మజా ఏముంది? 10th క్లాస్లో రవి, ఇంటర్లో రాము, ఇంజనీరింగ్లో ఈ రాజా, నెక్స్ట్ ఇంకెవడో. ఈ ప్రేమ పేరుతో వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం తప్పు కీర్తి. అబ్బాచా, నీ క్లాస్ వినే టైం నాకు ఇప్పుడు లేదు, కానీ నా ఫోన్ అవ్వట్లేదని వాడు నీకు ఎలాగో కాల్ చేస్తాడు. ఈ క్లాస్ ఏదో వాడికి చెప్పు, వాడు వింటాడు. మగవాని మనసు ఇష్టపడేది ఒక్కరినేనని ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఎప్పటికీ మారదనే విషయం ఈ సమాజపు స్త్రీకి అర్థమయ్యేదలా. సారీ బ్రదర్, నీ లవ్ స్టోరీ వింటుంటే నాకే ఏడుపు వస్తుంది. మరి తర్వాత ఏమైంది? అలా బాధలో ఉన్న నాకు సడన్గా మా ఊరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా మేనమావకి ఒంట్లో బాగోలేదని, తను ఎక్కువ రోజులు బతకడం కష్టమని. అక్కడికి వెళ్ళిన నన్ను చూసిన ఆయన తన చేత్తో నా చేయి పట్టుకుని, అరే రాజా, చిన్నప్పుడు రోడ్డు యాక్సిడెంట్లో మీ అమ్మా నాన్నతో పాటు నా భార్య కూడా చనిపోయిందిరా. అయినా నా కూతురికి అమ్మ లేని లోటు, నీకు మీ అమ్మా నాన్న లేని లోటు లేకుండా పెంచిన నాకు ఒక మాట ఇవ్వాలరా. అలా అని అప్పటికే చదువుకుంటున్న మా మరదల చేయి నా చేతిలో పెట్టి, మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అడిగారు. అలా చిన్నప్పటి నుంచి అన్నీ తానే పెంచుకున్న తన మాట కోసం నేను నా మరదల్ని పెళ్లి చేసుకున్నాను. ఎనీవే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీ మరదల అదృష్టం బ్రదర్. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. మేబీ తను నీకు చెప్పలేని పరిస్థితిలో ఉందేమో. సిన్సియర్గా లవ్ చేసింది కాబట్టే తను ఎప్పటికీ నీతో మాట్లాడుతుంది. అంటే డెఫినెట్గా నీ లవ్ సక్సెస్ అవుతుంది.
గుడ్ లక్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సినిమా డైరెక్టర్ అవ్వాలని మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఓకే, నీ కళ తప్పకుండా నిజమవుతుంది. థ్యాంక్ యూ. బాయ్ బ్రదర్. ఓకే. బాబు బాబు బాబు, హలో బాబు. ఎవరినో కుర్రోని పిలుస్తున్నావు అనుకున్నా. చూడటానికి నువ్వు కుర్రోలాగే ఉన్నావు కదా. ఏదో మీ అభిమానం. అవును, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? చెప్తాను. నిన్ను పిలిచింది చెప్పడానికే. అవును, నేను మీకు తెలుసా? ఎందుకు తెలియదు? రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. నువ్వు పెద్ద సోగ్గాడు అని, శోభన్ బాబు అని. నాకు అర్థమైందిలే, నేను మీకు తెలియదని. అవును, విషయం ఏంటో చెప్పండి. విషయం చెప్పకపోతే నీకు నా పిల్లం గురించి, నా పిల్లల గురించి చెప్తానా? అందాక ఎందుకులేండి, విషయం ఏంటో చెప్పండి. చెప్తా. కంగారు పడతావు ఎందుకు? నువ్వు కంగారు పడితే నేను చెప్పాల్సిన విషయం మర్చిపోతా. ఏమి లేదురా. రా నా. ఆ, అవునరా. ఇంతకీ మీ ఊర్లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? ఏ బ్యాంకులు దొంగతనం చేయడానికి వచ్చావా? లేదురా, బ్యాంకులకి నేను అప్పిస్తాను. మా ఊర్లో ఉన్నది ఒకే ఒక్క బ్యాంకు, అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకటే. ఇంతకు అక్కడికి ఎలా వెళ్ళాలా? తిన్నగా. నీకు తిన్నగా, నాకు తిన్నగా? నీకు తిన్నగానే. కుడా ఎడమా? ఎడం వైపు తిరగాలి. నీకెడం వైపా లేక నాకెడం వైపా? నీకేనయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాల, ఎడం వైపు తిరగాల? ఎడం వైపు తిరగాలి. అవును, ఇంతకీ మీరు ఎక్కడి నుండి వచ్చారు? శ్రీకాకుళం. శ్రీకాకుళమా? ఆ, అవును, మా బ్యాంక్ అప్పిస్తారా లేదా? ఇస్తాం. నువ్వు మధ్యలో ఉండి గ్యారంటీ ఇవ్వాలా, అప్పుడు ఇస్తాం. నేను మధ్యలో ఉండి గ్యారంటీ ఇవ్వాలా? అడపా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇప్పించి ఇలా ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు బ్యాంక్ కూడా నేను అడ్డుండి అప్పులు ఇప్పిస్తే ఉన్నది కాస్త పోద్ది. నాకెందుకండి తిప్పలో? నీకు బాగా తెలిసిందే, నేను కూడా అప్పులు తీర్చుకోవడానికి వచ్చాను. సరే బాయ్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీనా?